లేని దరిద్రం మోపు తోషినంత అంటగడుతున్న మనోళ్ళు. పొన్నాల లక్ష్మయ్య మీద పోరు జెండా, గాంధీ భవన్ మీద పోరని బెదిరింపు, సైకిల్ ఎక్కిన బస్సుల ఓనర్ చెయ్యికి హ్యాండ్ ఇచ్చి జేసీ జంప్, చెయ్యి గుర్తు మేలు మరవనన్న కేకే, పార్టీ మారిన మర్చిపోని హస్త భక్తి, సైకిల్ సవారీ బంద్ చేసిన బాబు మోహన్, కార్ల కూలవడబోతున్న కమిడియన్, నమో మోడీ అంటున్న నాగార్జున, పువ్వు ప్రచారం చేస్తా అంటున్న మన్మధుడు. గైన పేరేమో ఉండే గా సమర్ ముఖం పెట్టుకొని ఎప్పుడు ఏదో బస్సు మిస్ అయినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టుకొని తిరుగుతుంటాడు. ఎవలబ్బా? అశోక్ బాబు. గైన ఇన్ని దినాలు కనిపించకపోయే కదా, నిన్నేనో దేలిండట. చూద్దాం పండ్రి ఏడదేలిండో. ఎక్కడలేని లోకాలకెళ్ళి ఊసిపడి సీమాంధ్రలో ఒక ఎలుగు ఎలిగి ఇప్పుడు ఎలిసిపోయిన అశోక్ బాబు సారు ఇన్ని దినాలు ఏమైండో ఎరకలేదు గాని నిన్న ఒక్కటే పారి తోకలేని పిట్ట లెక్క ప్రత్యక్షమయ్యిండు. అది కూడా ఒర్రుడు పిట్టే చంద్రబాబు తానా. ఏదో మహారాజు కూసున్నట్టు నడుమిట్ల కూసోని జర్నలిస్టులతోని ఉద్యోగ సంఘాలతోని ఏదో చర్చ పెట్టుకున్నాడు బాబు సారు. మరి గాయన మీటింగుకు గీనెందుకు పోయిండో ఏమో గాని ఇక మైకు చదువుకుంటా లేచిండు పన్మంతుడు. ఉద్యోగ సంఘాలకి తెలుగుదేశానికి కొంత గ్యాప్ ఉన్న విషయం ప్రపంచానికి అందరికీ తెలిసిందే. మీకు కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గర సంబంధం ఉన్నదని కూడా తెలుసు ప్రపంచానికి. ఆ గ్యాప్గా ఉండాలని మేము కోరుకోవట్లేదు. మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము 2 అడుగులు ముందుకేటే సిద్ధంగా ఉన్నాం. ఆయనకే ఎటడుగేయాలనో ఎట్లా అడుగేయాలనో తెలియక కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాడు. నువ్వేడేస్తావు ఇంకా అడుగులు? అయినా గిన మొన్నటిదాకా కిరణ్ కుమార్ రెడ్డి జుట్ల పుట్టినోన్ లెక్కనే చేసే ఇవాళ ఎందుకో చంద్రబాబు గడ్డంలో చూసుదామని చూస్తున్నాడు. చెప్పు ఇంకేందో. మీ విజన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే సింగపూర్ కాదు. ఆయన చెప్పినట్టు సింగపూర్ కాదంట. మరి నువ్వు చెప్పినట్టు జపానా తండ్రి? రేపొద్దున మీరు ముఖ్యమంత్రి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు. అట్లా చెప్పు. అందుకే అందరితోని మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా అలా చుట్టుముట్టు చేరి ఏదో ఎలగబెట్టొచ్చని గీన ప్లాను. ఏదైతేంది ఇంకా జరని దినాలైతే కాబోయే లీడరు కనబడుటలేదు అని కరపత్రాలు వచ్చేసి వంచుదామనుకుంటున్నారట నీ ఫ్యాన్స్. ఆ పని చెయ్యక ముందే కండ్లబడి అచ్చు ఖర్చులు మిగిల్చినవని అనుకుంటున్నారు సారు. తెలంగాణ ముచ్చట మీద ఇదివరదాకా మస్తు లీడర్లు మస్తు తీర్ల మాటలు చెప్పిండ్రు. కానీ నిర్ణయాలు కూడా కొత్తగా ఏమో ముచ్చట చెప్తున్నారు. వీళ్ళు ఏ లెక్కన ఈ ముచ్చట చెప్తున్నారో కనీసం చెప్తున్న ఆలకైనా సమజైతున్నదా అని నా డౌటు. తెలంగాణకేమన్నా చీమిడి గారుతున్న అదులా డౌట్ వస్తున్నది, కారుతున్నదా ఏందని. ఎందుకంటే ఒక ఆయన నేనే ఉద్ధరిస్తా అంటున్నాడు, తెలంగాణను నేనే బాగు చేస్తాను ఇంకో పార్టీ వాళ్ళు అంటున్నారు, దరిద్రం బొడగొడతామని వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు ఏమైంది తెలంగాణకు? ఇన్నేళ్ల సంధి లేని దరిద్రం ఇప్పుడే ఎట్లా పట్టుకున్నది? అందరు బాగు చేస్తామని చెప్తున్నారంటే మరి తెలంగాణను చెడగొచ్చినోడెవడు? ఏండ్లకేండ్ల సంధి వీళ్ళే రాజకీయం వెలుగబెడుతున్నారు కదా తెలంగాణలో. బయటోడెవడో వచ్చి తెలంగాణను నీళ్ళ ముంచి సరదాయతటి చేసిందంటే ఏమో అనుకోవచ్చు. ఉన్నది మీరేనా? ఎవ్వరు నీరు తినరు, కోడి పుంజు మాయమైనట్టు ఎందుకు ఇట్లా తయారైంది తెలంగాణ? అయినా ఏమైంది ఇప్పుడు తెలంగాణకు? నీళ్లున్నాయి, నిధులున్నాయి, వనరులున్నాయి, అన్ని ఉండగానే కదా ఈ పాపిష్టి మొక్కపోలే కాదు ఇగురంతో పనిచేయండి. అప్పుడేం అవతలోడు ఎత్తుకపోతుంటే చిత్తం మహారాజా అని కూర్చున్న వీళ్ళు ఇవాళ తెలంగాణను బాగు చేస్తారు. కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా అవుతుందా? మన లీడర్లు మారుతారని చెప్పుకుంటే ఒడిచిపోతుందా? ఎవరైనా అంతే. తెలంగాణ నీళ్ళు ఉద్ధరించేది ఏముండదు. వీళ్ళ మందం వీళ్ళు చదువుకున్నాడు తప్ప. వస్తారు మీ తానికి నేను తెలంగాణ కోసం దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా అని జేజమ్మ కథలు చెప్తారు. తెలంగాణను జైల్లో బంధించేసింది వీళ్ళ చేతుల మీదకేలే. మళ్ళీ ఇడిపించినామని మళ్ళీ బిల్డప్ ఒకటి. అందుకనే తెలంగాణ ఎవరో ఇచ్చింది కాదు, ఇంకెవరో తెచ్చింది కాదు. ఇది ప్రజలు తెంచుకున్న ఆత్కడి. తెలంగాణ ఏం గొడ్డుపోలే, అన్ని ఉండి అల్లున్నోట్లే శని లెక్క. ఈ లీడర్లు లేకపోతే ఎన్నడో బంగారు తునక అవుతుండే. అందుకే పబ్లిక్ కు చెప్తున్నాం, మీరు మాయమాటలు నమ్మొద్దు. మన కండ్ల ముంగట్నే ఒక పార్టీ ఇంకో పార్టీ మోసం చేస్తున్నది. రేపు పొద్దుగాల మనల్ని కూడా మోసం చేయరని ఏం గ్యారంటీ? అందుకే జర ఇసార సొప్పునుండ్రి, గారడి మాటలు నమ్మకుండ్రి. చంద్రాల సారు రాజకీయాలు చిన్నపాటి పద్మవ్యూహాల తీరుంటాయి కదా. అసలు ఆయన వేసిన ప్లాన్లు, ఆలోచనలు ఓ రేంజ్లు ఉంటాయి కదా. నిర్ణయాలు వేసిన అద్భుత ప్లాన్ల మీద మీకు ఇదివరకే వార్త చూపించినాం కదా. ఇప్పుడు దాని మీదనే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. చూసేయండి.
తెలంగాణ అమరవీరుల ఆత్మశాంతి ఆర్కిష్నే ఫుల్ క్లారిటీకి వచ్చిండు. తెలంగాణ జనం బేషరతుగా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలంటున్నాడు. ఎందుకంటే అన్నగారికి నచ్చింది, ఆయన గారు మెచ్చింది చంద్రబాబు కిరాణా దుకాణాన్నే. కాబట్టి తెలంగాణలో ఉన్న బీసీ జనం అంతా నోరు మూసుకొని పోయి ఈవీఎం మీద సైకిల్ గుర్తుకు ఓటేయవలసిందే. అట్లా ఓటేయకపోతే బీసీలంతా ఆర్కిష్నే మనసును గాయపరిచినట్టే. కాబట్టి బీసీ జనం అంతా లోకోద్ధారకుడు ఆర్కిష్నే మనసెరిగి మసులుకోవాల్సిందిగా మనవి. కోపం వస్తలేదు ఈ ముచ్చట చెప్తుంటే మీకు? ఎందుకు రాదు? ఆర్కిష్నే పనితనం చూస్తుంటే ఇంకా మాకు గట్లనే వస్తున్నది. మరి ఇన్ని రోజుల సంధి బీసీ జనాన్ని ఉద్ధరియాలే సారు, మీరు రాజకీయంలో అడుగు పెట్టుండ్రి అని చుట్టుముట్టోళ్ళు ఎంత మొత్తుకున్నా నాకు విద్యార్థుల భవిష్యత్తే కావాలి, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు గివ్వే పట్టుకొని తిరిగి రానంటే రాననే. హైటెక్ జోగడు చంద్రాలు చెప్పిందే ఆల్చం బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని శంగునే గుర్తున్నాడు కిట్టయ్య. స్వాతంత్రం వచ్చిన 66 ఏళ్ల సంధి బీసీ ముఖ్యమంత్రి కాలేదని ఇప్పుడు ముచ్చట చెప్తున్నాడు. నీకు మూడొచ్చినప్పుడు బీసీలంతా నాట్యం చేయాలనా? సరే కిష్ణయ్య, చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. కానీ బీసీల పరువు ఇన్ని రోజుల సంధి నిలబెట్టుకుంటూ వచ్చిన నువ్వే రేపు పొద్దుగాల తెలుగుదేశానికి ఓటేయాలని చెప్తున్నావు. ఒకవేళ నీ మాటను జనం వినక వేరే పార్టీలోకి వేసిండ్రే అనుకో ఓటు, బీసీల ఐక్యత ఎట్లున్నదో బయట పడుతుంది కదా. అప్పుడు ఎందుకన్నా ఇప్పుడు ఈ పని? నువ్వు ముఖ్యమంత్రి అయితే మంచిదే, కానీ ఎట్లయితావన్నా? తెలంగాణలో సైకిల్ని పాతింప సమానుడు కూడా కొనకుంటా అయిండు, అంత శిలుం పట్టింది. నువ్వు దాన్ని ఏడ చక్కగా చేస్తావన్నా? చంద్రబాబుకు తెలియదా ఈ ముచ్చట? సాధ్యంగాని ముచ్చట్లకు 1,00,000 సోకుల ముచ్చట్లు చెప్తారే, నువ్వు గదెట్లింటావన్నా? అన్న, నువ్వు ఒక్కసారి నిద్రపోయేటప్పుడు గుండె మీద చేసుకొని ఆలోచన చేయి. పుసుక్కున తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గట్టిగుంటే ఇవాళ బీసీలకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తా అను అన్న చంద్రబాబు. కొడుక్కో బామ్మాడిదికో ఇంకో జోగనుకో ఎవరికో ఇస్తుండే, వీలైతే మళ్ళీ ఆయన్నే కూర్చుంటుండే కదా. ఎందుకన్నా నువ్వు మోసపోయినట్టే బీసీలను కూడా మొత్తం గంప గుత్తగా మోసం చేసుడు అవసరమా? ఆలోచన చెయ్యి ఒక్క పారి. బుచ్కి బాబు మోహన్ సారు మళ్ళా వార్తలలోకి ఎక్కిడు. కానీ ఈసారి కామెడీ కాకుండా ఏదో ట్రాజడీ చేసిండట. మరి అదే ఎందుకు, ఏమిటి, ఎలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వార్త చూడాల్సిందే. పార్టీలలో జంపు జలాని ఆటలు జోరుగా అవుతున్నాయి. ఎవరు ఏ పార్టీలకు దుంకుతున్నారో, ఏ పార్టీలతో సోపది కలుస్తున్నారో సమాజం పాడైతలేదు. నిన్నయాల సీరియస్ లీడరు, సీనియర్ కమెడియను బాబు మోహన్ కూడా పచ్చ పార్టీ సభ్యత్వానికి శుభం కారెటేసిండట. ఈయన ఇన్ని దినాలు బుచ్కి అనుకుంటా బాబు సోపతే ఉండి సైకిల్ సవారీ వేసిండు. కానీ ఇప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అని బాగా ఆలోచన చేసిండో ఏం పాడో గానీ సైకిల్ దిగి కారెక్కబోతున్నాడు. ఇంత కూరుంటే ఏమో, ఇంత భూమి ఉంటే ఏమో అని సినిమాల వాయిన తీరే కన్వగప్పుర్రమ్మో మీ పార్టీ తీర్థం ఇంత పోయిర్రమ్మో అని గులాబీ పార్టీలను అడుగుతున్నాడట. నేను పార్టీ గురించి బాగా కష్టపడి పనిచేసినా ఇడిచిపెట్టిపోవాలంటే నాకు కూడా మస్తు బాధనే అనిపిస్తున్నది, కానీ ఆఖరికైతే రాజీనామా చేస్తున్నా అని చెప్పిండు. అన్న చంద్రాలన్న నీకు టాటా అన్నో అని మెదక్ జిల్లాలో మొత్తానికి టాటా చెప్పిండు. ఓ దిక్కు చంద్రాలేమో ఆఖరి దశలో ఉన్న పార్టీకి జీవగంజి పోద్దామని ఆళ్ళీలను పార్టీలో గుంజుకొస్తున్నాడు, కండువలు కప్పి దగ్గర తీసుకుంటున్నాడు. ఇట్లా ఓ దిక్కు బాబు మోహన్ అసలు సీనియర్ లీడర్లు కూడా గోడలు దుంకుతున్నారు. మంచోడు ఏడున్నా మంచిగానే ఉంటాడు, మంచి పనులే చేస్తారు. కానీ తిరిగి మాట్లాడుకుంటా రోజుకో ఏషాలు వేసేటోళ్ళు ఎట్లుంటారు? ఏడిపోయినా ఏమైనా అట్లనే ఉంటారు. అసోంటి మనిషి కూడా ఉన్నాడు మన తాన. ఎవరో మీకు స్పెషల్గా చెప్పే పని లేదు, కానీ ఆయన ముచ్చట మాత్రం చూపిస్తాం, చూసేయండి. వారెవ్వ ఏం మారిపోయిండు జేసీ దివాకర్ రెడ్డి. ఇన్నేళ్ల సంధి కాంగ్రెస్ పార్టీలుండి వాళ్ళ ఉప్పు తిని, వాళ్ళ టికెట్లు తీసుకొని, వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవులు అనుభవించి ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ మీద మన్నెత్తిపోస్తున్నాడు. పోసినోడు పోయాక పోయి సైకిల్ గుర్తు చంద్రాలు పంచన చేరిండు. చేరినోడు చేరక ఉద్దర ముచ్చట్లన్నీ మాట్లాడిండు. చంద్రబాబుతోనే అవుతుంది ఏ పనైనా, ఇక ఎవ్వరికి అంత శాత కాదు అన్నాడు. సగం ఈడు దంగినాక ఇవాళ సోయికి వచ్చిండు జేసీ సారు. చంద్రబాబు మంచోడే అయితే ఇన్నేళ్ల సంధి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు గునికినావు తాత? ఈ మంచితనాన్ని అప్పుడే ఎందుకు గుర్తించకపోతే? మరి జేసీ దివాకర్ రెడ్డి గారు, మీకు నీతి నిజాయితీ ఏమైనా ఉంటాయి అదొరా? ఎందుకు సారు ఇటు పోయినప్పుడు వాళ్ళని తిట్టుడు, అటు పోయినప్పుడు వీళ్ళని తిట్టుడు? ఎన్నిసార్లు నమ్ముతారు సార్ జనం మిమ్మలను? మారింది పార్టీ కానీ జేసీ దివాకర్ రెడ్డి కాదు కదా సారు. నువ్వు చెప్తున్నట్టు చంద్రబాబు సుగుణాల గురించి లోకానికి అంత ఎరికే గాని నీదే జరంత కంపు కనిపిస్తున్నావు చూసుకో. చింత చచ్చినా పులుపు చావదంటారు కదా, అట్లనే పార్టీ మారిన కొంతమంది పద్ధతులు మారతలేరు. పొద్దున ఏ పార్టీలు ఉన్నామో సాయంత్రం మార్కలు యాదుంటలేదు లీడర్లకు. కానీ ఈయన మాత్రం ఎన్నడో ఉన్న పార్టీ గురించి ఇప్పుడు మళ్ళా యాద చేసుకుంటున్నాడట. చాప బతుకున్నా సచ్చినా ఎండినా కంపు మాత్రం ఏడికోదు అన్నట్టు మన తాన కొందరు లీడర్లకు పార్టీ మారినా పాత వాసనలు ఇంకా పోతలేవు. కారంటే బోరు కొట్టిందో, లేకపోతే చెయ్యి మీద మళ్ళా పానం గుంజిందో ఏమో గాని నిన్న నాంపల్లి కాడైన మీటింగ్ లా కాంగ్రెస్ ను ఒకటే తిరగ పొగుడు పెట్టిండట.
కాంగ్రెస్ నాకు ఇయ్యాల్సిన దానికంటే ఎక్కువనే ఇజ్జత్ ఇచ్చింది. నిజానికి తెలంగాణ ఇస్తారో ఇయ్యరో అనే అనుమానంతోనే కాంగ్రెస్ నీడ్చి కార్ల కూసున్నా, కానీ ఆఖరికి కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది. జాతీయ పార్టీ గానికి అన్ని అర్హతలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి అని ఆకాశానికి ఎత్తిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం అసుంటిది అంటున్నాడు కదా. జగనాలు చేసే యాత్రలంటేనే పబ్లిక్ కు భయం ముట్టుకొస్తున్నది. హెల్మెట్లు పెట్టుకుంటే గాని ఆయన చుట్టుముట్టు నిలబడలేని పొజిషన్కి వచ్చింది. అరే బొచ్చడు జనాల ముందు ఎసోంటి పనులు చేస్తున్నాడో చూడుండ్రి. ఒక్కడంటే ఒక్క పారి చూసేయండి. మళ్ళా బయలుదేరిండమ్మ జగనాలు యాత్రలకు. ఈ యాత్రలకు ముద్దుల యాత్రలు అని పేరు పెడితే మస్తు సెట్ అయ్యేది. అరే రే దొరికినోళ్ళకి దొరికినట్టు నెత్తుల మీదకెళ్ళి ముద్దులు పెట్టి తోలుతున్నాడు దొరా. అగో 2 చేతులు చాపి చెంపలు పట్టుకోవాలి, ముద్దు పెట్టాలి. అందరు లైన్ పంట వస్తుంటే ఏ ఒక్కరిని ఇచ్చిపెట్టకుండా చెంపలు విసుకుడు. ఇక ఈ ముసలామెకైతే కండ్లద్దాలు పెట్టి మరీ ముద్దు పెడుతున్నాడు మంచిగా కనిపించాలని. అందరు దండం పెట్టుకుంటూ వస్తుంటే సప్పుడేక అట్లనే దండం పెట్టు, లేకుంటే షేక్ హ్యాండ్ ఇస్తూనో ఓడిసిపోతుంది కదా. ఇడిచిపెట్టుడే లేదు. ఈ ముసలాయన వాళ్ళు జగన్ కంటే తాతున్నట్టుడు. ఆయన పెట్టక ముందే గీననే పెడుతున్నాడు చేతికి. ఏం పాడేందుకు రామాయణము? ఓ పారి లెక్క పెడదాం ఎంతమందికి పెట్టిండో ముద్దులు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఏ ఆపా ముద్దుల బాగోతాం. ఆడేనో షీన్మయిరు నగ్మా అనేట ఆమెకు ఎవరో ఎమ్మెల్యే ముద్దు పెట్టిండట. మరి కూతురు అనుకుని పెట్టిండో ఎట్లా పెట్టిండో గానీ ఆ ముచ్చటైతే పెద్ద దుమారమే లేచింది. ఆడ ఒక్క ముద్దు పెడితేనే అందరు ఆడిపోస్తుంటే మరి ఇట్లా వరుస పొంటి పెట్టుకొస్తున్న ఈయననేమనాలే ఏం కథ. నిన్ని అలా సినిమా యాక్టర్లు ఎండి తెర మీద కన్నా రాజకీయాల ముచ్చట మీదనే ఎక్కువ వార్తలల్లో గానొస్తున్నారు. ఉన్నోలే సరిపోతలేనట్టు ఇంకో పెద్ద హీరో కూడా లేటెస్ట్ గా పాలిటిక్స్ మీద కన్నేసిండు. కాకుంటే అందరికంటే ఈయన జర్రంత డిఫరెంట్. నేను వస్తే సుర్రు సుమ్మైపోవాలంటున్నాడు. మరి ఎవలాలు ఆయన వార్తేందో చూద్దాం. అబ్బాబ్బాబ్బా ఏం వస్తున్నారమ్మో సినిమా యాక్టర్లు రాజకీయాలకు. ఉన్నోళ్ళు సరిపోతలేనట్టు వరుస గట్టి కొత్తోళ్ళు పాదం మోపి పాలిటిక్స్ లకు మోపైతున్నారు. వచ్చినోళ్ళు చాలా మంది కూడా పువ్వు గుర్తు కాడబట్టుకునే ఏళ్లాడదామని ఇంత ఇకసిద్దామని ఆలోచన చేస్తున్నారు. జనసేన జానీ పవనాలు కూడా మొన్ననే మోడీ సార్ని కలిసి ఆయన మీద షాల్వా ఆరేసి అలాయ్ బలాయి ఇచ్చిండు. సోఫాల గులబడి గడ్డం కోక్కుంటా ముచ్చట కూడా పెట్టొచ్చిండు. ఆయన అంటే పార్టీ పెట్టుకున్నాడు, కొత్త సంసారం, కొత్త సోపత ముచ్చట మీద కలిసి ఉండొచ్చు అనుకోవచ్చు గాని నిన్ని అలా ఇంకో హీరో కూడా మోడీ సార్ని కలిసి వచ్చిండట. ఆయన కూడా మనందరికి బాగా ఎరుకునేసగాడే. ఎవలో కాదు, ఎండితేర అన్నమయ్య, సిసింద్రి డాడీ, కింగ్ నాగార్జున. ఆయాసంతోని దమ్ము పట్టి డైలాగులు చెప్పుకుంటా, వచ్చి రాని డాన్స్లతోని ఎగిరి దుంకుకుంటా బాగానే ఎల్ల తీసుకుంటూ వస్తున్నాడు కదా గీ మాస్ మన్మధుడు. ఇప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు? ఏ అనంటే పువ్వు గుర్తు పార్టీ తరఫున ప్రచారం చేసేటందుకు మోడీ సార్ని కలిసిండంట. ఇదివరకు మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా కలిసిండు. ఇప్పుడు మరి ఈయన కూడా పాలిటిక్స్ కు ప్రచారం చేసుకుంటా అన్యాయం సుర్రు సుమ్మైపోవాలి, అవినీతంతా ఊష్పటాక్ అయిపోవాలని స్పీచ్లు దంచబోతున్నాడని తెలుస్తుంది. ఇండితెర మన్మధుడు కూడా నమో నరేంద్ర మోడీ అని పువ్వు గుర్తు జపం చేస్తున్నాడు. మొత్తానికి ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటే కైగట్టి కీర్తనలు వాడుకుంటా వాళ్లకు భజన చేస్తారన్నట్టు. ఇక ఎందుకు గీనకే చేస్తున్నారంటే అందరికి ఎరుకున్న ముచ్చటనేనాయే. మొత్తానికి వెండితెర రామదాసు ఇప్పుడు మోడీ దాస్ అవుతుండ అన్నమాట. పొద్దున పేపర్ తీయంగానే పొత్తుల ముచ్చట. ఆ పార్టీతోని ఈ పార్టీ పొత్తని, ఈ పార్టీతోని ఆ పార్టీ పొత్తని, ఇట్లా మస్తు తీర్లు వార్తలు వస్తున్నాయి కదా. కానీ ఇప్పుడు కొత్త తీరు పొత్తు ముచ్చట చూపిస్తాం. పొత్తులల్లా గిసోంటి పొత్తుల తీరు కూడా ఉంటుందా అని పక్కా పరేషాన్ అవుతారు. పెద్ద ఆనకొండ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, సిగ్గు కూడా లేదు. అండ్ ఏ రకంగా ఆయనకు సిగ్గుందా ఇటువంటి అబాండాలు వేయడానికి నేను అడుగుతున్నాను. చూస్తుంటే ఆ చెంచల్ కూడా జైలుకు వైఎస్ఆర్ పార్టీ జెండా కూడా కట్టేటట్టు ఉన్నారు. అబ్బబ్బబ్బా ఏం తిట్టుకుంటున్నారు, దూరంలో ఉండగానే గిట్ల తిట్టుకుంటున్నారు. ఇక ఒకరికొకరు ఎదురైతే చంపుకుంటారో ఏం పాడో. రాజకీయాలంటే గింత పగుంటదా అని అనుకుంటారు కదా. మీరే కాదు ఎవ్వరైనా అట్లనే అనుకుంటారు. అదే పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇలా దిగజారుడు రాజకీయాలు ఎట్లున్నాయో మీరు ఎప్పుడన్నా కళ్ళతో చూసిరా? చూడకుంటే ఇప్పుడు మేం చూపిస్తాం కదా. ఇగో ఈడ ఎన్నికల ప్రచారానికి ఈ బండి తిరుగుతుందా, జర మంచిగా చూడుర్రి. ఏం కనబడ్డది? జగనాల నాయకత్వంలో నడుస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు, ఇంకోటి చంద్రాలు నాయకత్వం ఎలుగబెడుతున్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, అదే సుత్తే కొడవలి గుర్తు సిపిఎం. అరే ఈ 3 పార్టీ గుర్తులు ఒకతానుడేంది? వీళ్ళందరూ ఇప్పుడు ఒకటై రాయింది అని కన్ఫ్యూజ్ కాకుండ్రి.
రాష్ట్రం విడిపోతందుకు నువ్వంటే నువ్వు కారణమని ఓ దిక్కు చంద్రబాబు, ఇంకో దిక్కు జగన్ బాబు రోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదంతా నల్గొండ జిల్లాలోన్న హుజూర్ నగర్ మున్సిపల్ ఓట్ల కోసం నడుస్తున్న పార్టీల అక్రమ పొత్తుల సంసారం. హుజూర్ నగర్ లున్న వార్డులను ఎట్లా పంచుకున్నారో తెలుసా? 1వ వార్డు టీడీపోళ్లకు, 2వ వార్డు వైఎస్ఆర్సీపీకి, 3వ వార్డు సిపిఎంకు, ఇట్లా మొత్తం ఉన్న వార్డులన్నీ పంచుకున్నారు. ఇక గిదన్నట్టు పార్టీల ముచ్చట. చిరంజీవి సార్ గురించి తెలియనోళ్ళు ఉంటారా? ఉండరు కదా. సినిమాలలో యాక్టింగ్ చేసి ఏదో ఎలుగవేద్దామని రాజకీయాలలోకి వచ్చిండు. ఇప్పుడు అటు సినిమాలు వాయే, ఇటు పార్టీ వాయే, ఏం చేయాలో తెలియక తిరుగుతున్నాడు. నిన్న కొత్తగా డైరెక్షన్ కూడా చేద్దామని ట్రై చేసిండట. తెలుసా? తెలియదు కదా మీకు? తెలుసుకోండి మరి. సినిమా టాకీస్లల్లా హౌస్ఫుల్ బోర్డులు చూసి రాజకీయ సభలల్లా ఖాళీ కుర్చీలు చూడబుద్దైతలేనట్టుంది మెగాస్టార్ చిరంజీవి సార్కు. విశాఖపట్నం కాడ కాంగ్రెస్ పెట్టిన సభల టీవీలోళ్ళు, పేపర్లోళ్లకు ఖాళీ కుర్చీలు చూపియకుర్రని వినమ్రుడై బతిమలాడుకున్నాడు. ఇంత హై కట్టలేదు. నేను సినిమా వాడిని, నాకు కెమెరా గురించి తెలుసు. దూరంగా వెళ్ళినా జూమ్ చేసుకుంటే క్లోజప్స్ వస్తాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు వెళ్లే ముందు ఖాళీ కుర్చీలు చూపించదని మాత్రం కోరుకుంటున్నాను. ఇది ఈయన బాధ. మీరు కెమెరాలు దూరమే పెట్టుర్రి, అట్లయితేనే జనాలు ఎక్కడోళ్ళక్కడ కూలబడతారు. మీరు కెమెరాలు తెచ్చి మా మొఖాలలో పెడితే జనాలు కూడా కుర్చీలు ఇడిచి ఉరుకొస్తారు. అప్పుడు కాలైన కుర్చీలు చూపించుకుంటా జనాలు లేని సాబా అని మళ్ళా మీరే రాస్తారని మొత్తుకుంటున్నాడు. 149 సినిమాలలో యాక్టింగ్ చేసినా నాకు కెమెరాల గురించి తెలియదా? ఏడబెట్టినా మేం కనిపిస్తాం కదా అని కెమెరా వాళ్ళకు క్లాసులు వీక్తున్నాడు. ఇగో చిరంజీవి సారు ఈడ సినిమాలలో ఉన్నట్టు డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు ఉండరు. కెమెరా జూమ్ లో పెట్టాలనా, వైడ్ లో పెట్టాలనా, ట్రాలీ షాట్ పెట్టాలనా, నిన్ను గ్లామర్ గా చూపెట్టాలనా అని చెప్పేటందుకు ఉన్నది ఉన్నట్టు చూపెడతారు, అయ్యింది అయినట్టు రాస్తారు. ఎంత హీరో అయినంత మాత్రాన ఆళ్లకు డైరెక్షన్ చేస్తున్నావేంది నువ్వు? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక ప్రచారాలు షురువైతున్నాయి. ఇప్పటిదాకా మీరు చాలా ప్రచారాలే చూసి ఉంటారు. పిల్లలు ముక్కులు దూడ్చుకుంటా, డప్పులు కొట్టుకుంటా, ఫ్లెక్సీలు కట్టుకుంటా, డాన్సులతోని ఇక మస్తు చూసి ఉంటారు. కానీ వరంగల్ జిల్లాలో ఏదో కొత్త రకం ప్రచారం చేస్తున్నాడట ఒక ఆయన. చూద్దాం మరి ఎట్లా చేస్తున్నాడు. ఎలక్షన్లు అనగానే అవతల కంటే ఎక్కువ ఎట్ల ప్రసారాలు చేయాలన్నా అని చూస్తుంటారు పోటీ చేసిన వాళ్ళు. అట్లనే వరంగల్ జిల్లా మహబూబాబాద్లా ఇంత ప్రసారం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రచారాలలో ఈ ఎరైటీ ప్రసారం కానొస్తున్న చూడురే. ఇట్లా బర్రెకు గోడ కంటించే పోస్టర్ ఒకటి అతకబెట్టి ఊళ్ళో తిప్పుతున్నారట. ఇక ప్రసారాలలో జెండాలు, పోట్వలు, బ్యానర్లు మనుషులే కాకుండా ఇట్లా బర్రెలను కూడా వాడుతున్నారు నిన్నయాల. అయినా గోడ కంటిస్తే ఒక్కతానే కానొస్తుంది, ఊరంతా తిరిగే బర్రె కంటిస్తే మొత్తం కానొస్తుంది, ఊరంతా ఫుల్లు ప్రచారం అవుతుందని ఇలా ప్లాను. మరి నిలబడ్డోళ్ళే ఇట్లా ప్రసారం చేసుకుంటున్నారా, లేకుంటే ఎవరైనా పడనోళ్ళో పగున్నోళ్ళో ఇజ్జతిద్దామని చేసిరా అనేది తెలుస్తలేదు. కానీ ఈ ప్రసారం ముచ్చట మాత్రం మస్తు ఫేమస్ అయింది అనుకోరాదు రే. ఆత్మహత్యలు అంటే బడే ఫ్యాషన్ అయిపోయినాయి ఈ నడుమ. ఎగ్జామ్లలో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు, ప్రేమలు ఓడిపోతే ఆత్మహత్యలు, అరే చచ్చిపోతామని ట్యాంకులు ఎక్కుడు, బంగ్లాలు ఎక్కుడు. అబ్బబ్బబ్బబ్బా. గిట్లనే ఒక ఆయన ఏదో ఎరైటీ కారణంతో ఏకంగా గాంధీ భవనే ఎక్కి నిలబడ్డాడు. ఓ ఆయన దియోకిదకి గాంధీ భవన్ కాడ ఇట్లా ఓ వసి పోరగాడు లాల్ చేసుకొని జెండా పట్టుకొని నిలబడి దుంకుతా అని బెదిరించిందట. కురే మరి నిజంగానే దుంకుతాడు కావచ్చని ఈ ముచ్చటెరక వేసుకొని బీరానే పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు. మరి దిగురా నాయన అని ఎంత బతిలాడినా బెదిరించినా దిగుతలేడట. మరి పోయి గాబంగ్లే ఎందుకు ఎక్కిండు, అసలు ఎందుకు దుంకుతా అంటున్నాడో కూడా ఆయన్నే అడుగుదాము. ఓ అన్న ఏంది కథ? ఎహేసాక వినిపించి పాడైతే లేదు, జర దిగొచ్చి చెప్పరా నీ ముచ్చట. అన్నయ్య వలన తీసుకురారాయన కిందకు, పాపం ఎంతసేపు నిలబడతాడా ఎర్ర టెండలా. ఇప్పుడు చెప్పు నిమ్మలంగా, ఏంది నీ ముచ్చట? పొన్నాల లక్ష్మయ్యను సస్పెండ్ చేయాలి, పిసిసి అధ్యక్ష పదవిని తీసేయాలి, మరోసారి సిబిఐ ఎంక్వైరీ జరగాలి. విన్నరా? అది అసలు ముచ్చట. పీసీసీ పెద్ద పోస్టు పొన్నాల లక్ష్మయ్యకి ఇచ్చిర్రు, కానీ ఆయన మంచి మనిషి కాదు, పైసలు ఎన్కేసుకున్నాడు, మోసాలు చేసిండని చెప్తున్నాడు. పొన్నాల డౌన్ అని అందుకే అరుస్తున్నా అని ముచ్చటంతా ముందటేసుకొచ్చిండు. ఇక ఇది చెప్పేతందుకే నా కడుపులో నా బాధ అక్కేతందుకే ఈ పని చేసినా నాకు ఇంకో ఆలోచన రాలేదని కూడా చెప్తున్నాడయ్యా. ఇక చెప్పే ముచ్చట మొత్తం ఒడిసిపోయినాక ఆయనతో పోలీసు వాళ్ళు జీపులు వేసుకొని తీసుకుపోయారు. కానీ జర్రంత సేపట్ల ఎంత ఆగం చేసిండు చూడురే. సినిమాల హీరోకు మస్తు కష్టాలు వస్తుంటాయి. ఎట్లయినా హీరో కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి బయట పడుతుంటాడు. కానీ ఒక పెద్ద హీరో కూడా నిన్ని అలా బొచ్చెడు కష్టాలు వచ్చి పడ్డాయి. తెర మీద ఎంత పెద్ద యాక్టర్ అయినా రియల్ లైఫ్లో మాత్రం తక్లీఫ్ తప్పవు కదా.
ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చిందని అంటారు కానీ ఇండస్ట్రీలో ఎవ్వలేం చేసినా మన ఎంకి సావుదాలకు వచ్చినాయి. వంకరేలీరో ఎక్టరీ వెంకటేశాలకు సినిమా కష్టాలు లిస్టు రాసిన తీరు వరుసగా వచ్చి పడుతున్నాయి. ఈ నడుమ ఒకటే కాకుండా తతిమైరోలతో కూడా సోపత్ చేసి ఎండితెరని చరింత వంచుకొని మల్టీ స్టారర్ సినిమాలను నిలగబెట్టుకుంటా కాలం వెళ్ళబుచ్చుకొస్తున్నాడు. పాపం ఇట్టు టేస్ట్ చూడక చాలా దినాలైందని కసి మీద ఏడాది 3 సినిమాలు ఒప్పుకున్నాడు. ఇక ఆడోళ్ళ పేరుతోని టైటిల్ పెడితే సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో రాధా అని పేరు పెట్టి మారుతి అనే పిల్లగాంతో సినిమా సురు చేసింది ఆలస్యమే లేదు. ఆ సినిమా కథ మాది, మీరే కాపీ కొట్టిరని ఎవరో వచ్చి గట్టిగానే లొల్లి పెట్టే వరకల్లా మారుతి మళ్ళా మాట్లాడలే. ఇక ఇదన్నా అయిపోయింది. రాధానే అంటున్నది. ఒప్పుకున్న రెండో సినిమా కన్నా మేకప్ వేసుకొని ఎగిరి దుంకుదాం అనుకుంటే అది కూడా బిస్కెట్ అయితట్టే ఉన్నది. ఇక ఆ సినిమా ఓ మై గాడ్ అనే హిందీ సినిమా రీమేక్. అది బద్రీబాబుతోనే కలిసి తీసేది ఉండే, కానీ పవనాలు పాలిటిక్స్ అడుగు పెట్టి ఏదో ఎలగవేదామని చూస్తున్నాడు. జానీ సారు జనసేన పనులుండి ఈ సినిమా ముచ్చట పట్టించుకున్నాడే లేదు. ఇక ఈ సినిమా కూడా దింపుడు గల ఆశలు అయిపోయినాయి అని ఏదో దగ్గకుంటా ఏడవకుండానే బాధపడుతున్నాడు దగ్గువాటి ఎంకి. ఇక ఆఖరి ఆశ 3వ సినిమా మీద ఉన్నది. మలయాళంలో తీసిన దృశ్యం అనే సినిమాను తెలుగులో తీయబోతున్నారు. దాంట్లో హీరో వేషం కడతా అని ముందుగానే ఒప్పుకున్నాడు కాబట్టి ఈ ఒక్క సినిమానే ఉన్నదట చేతుల. ఇక ఏమైనా రీమేకులు నాకు ఇదివరకు దాకా బాగానే కలిసి వచ్చినాయి కాబట్టి ఈ సినిమా మీదనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ముచ్చటగా 3 తీద్దాం అనుకుంటే ఒక్కటంటే ఒకటే మిగిలింది. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు వెంకీ బాబుకో ఇట్టిస్తావు, మాకు తెలుసు నువ్వు బేసికల్లీ గుడ్ గాడు, కానీ ఖచ్చితంగా నువ్వు బిర్యానీ ఇట్టు కొడతావు బాబు, కొడతావు అని అనుకుంటున్నారు వెంకయ్య ఫ్యాన్స్. పసిపిల్లగాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తెలిసో తెలియకునో చేసిన పనులు మస్తు తక్లీఫ్లు కూడా తెచ్చి పెడుతుంటాయి. అట్లనే మన పక్క రాష్ట్రంలో విశాఖపట్నంలో ఓ పిల్లగాని వాడుతున్నది. కానీ నాకే ఎంత బాధ అనిపిస్తున్నదబ్బా. ఏం గాచారం పాడైందమ్మా. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కాడ 10 నెలల పిల్లగాడు చచ్చిపోయిండు. పిల్లగానికి పానం మంచి ఉంటలేదని దిష్టి తీపిచ్చిర్రట. బిరాన్నే తక్కువ కావాలని పూజ చేసిన నిమ్మకాయని పిల్లగాడు వండే కాడ మెత్త కింద పెట్టిర్రట. పిల్లగాడు మంచిగానే నిద్రపోయిండు కానీ పొద్దుగాల ఎంతకు లేస్తలేడు. సప్పుడు లేదు, ఏడుపు లేదట. పెయ్యంతా చల్లగనిపించే వరకల్లా దవాఖానకి వేసుకుపోయిర్రంట. ఆయనతో డాక్టర్ చూసి పిల్లగాడు జీవిడ్చిందని చెప్పిండట. మరి ఎందుకు అట్లా ఉండుండి చచ్చిపోయిండంటే పిల్లగాని కడుపులో నిమ్మకాయ ఉన్నదని చెప్పిర్రట. ఇక అప్పుడు అసలు ముచ్చట ఎరకైంది. రాత్రి నెత్తి కింద పెట్టిన నిమ్మకాయని పిల్లగాడు ఏందో తెలియక ఏ రాత్రో నోట్లో పెట్టుకునే వరకల్లా ఆయనతో మింగిండు పాపం. ఇక గాల ఆడక ఆయిపాయి చచ్చిపోయిండట. కానీ ఎంత ముద్దుగుండేనో పిల్లగాడు. మీరు కూడా పిల్లగాళ్ళ తానే చుట్టుముట్టు ఏం పెడుతున్నారు, పిల్లలేమన్నా నోట్లో పెట్టుకుంటున్నారా అనేది కూడా చూసుకోర్రి. జర్రంతసేపట్లనే ఆగమాగం అవుతున్నది. మరి క్యాల్తో నుండుర్రి జరా. ఏ పనులున్నా ఎన్ని పనులున్నా పిల్లగాండ్ల మీద ఒక కన్నేసి పెట్టుర్రి. అబ్బబ్బబ్బబ్బా, ఎండాకాలం వచ్చేసింది కదా, కరెంట్కి మస్తు తక్లీఫ్ అవుతుంది కదా. జరంతా కరెంట్ చూసి వాడుకోండ్రే, జర ఎక్కువ వేస్ట్ చేయకుండ్రి. యాది పెట్టుకుంటారు కదా, నాకు తెలుసు మీరు యాది పెట్టుకొని ఫాలో కూడా అవుతారు. నేను వచ్చి మళ్ళా వార్తలు చదివేదాకా చూస్తూనే ఉండండి V6. ప్రిజం ఫోరం ఫర్ IIT, JEE అండ్ మెడికల్ వారి తీన్మార్ వార్తలు.